ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మరియు విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, మీకు వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లో సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన చేసి నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. సింహాసీనుడైన మా దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించిన కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భావాలు గమనించినట్లయితే సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. అదేవిధంగా వాక్య భావాలు గమనించినట్లయితే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం. అటు తర్వాత బహు జనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పగా వింటిని, ప్రభువుని స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికి చెల్లును. కీర్తన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చును కాక. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 39-40 వచనం. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలిగినప్పుడు ఆయన వారికి ఆశ్రయదుర్గము. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 19-20 వచనం. ప్రభు స్తుతినందును గాక. అనుదినము ఆయన మా భారం భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయు దేవుడై ఉన్నాడు. మరణం తప్పించుట ప్రభువైన యెహోవా వశము. కీర్తన గ్రంథం 115వ అధ్యాయం 1వ వచనం. మాకు కాదు, యెహోవా మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునికి మహిమ కలుగును గాక. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీ దేవుడును. నన్ను తప్ప నువ్వు ఏ దేవునిని ఎరగవు. నేను తప్ప రక్షకుడును లేడు. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. సీయోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడని గాడిదను గాడిద పిల్లని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 7వ వచనం. నా దాగుచోటు నువ్వే, శ్రమలో నుండి నువ్వు నన్ను రక్షించదు, విమోచన గానములతో నువ్వు నన్ను ఆవరించెదవు. చివరిగా ఒక మాట. కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 5వ వచనం. యెహోవా ఆకాశ వైశాల్యం నీ ఆశ్చర్యకార్యములను స్తుతించుచున్నది. పరిశుద్ధదూతల సమాజంలో నీ విశ్వాసతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన ఒక్కదాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే మాకు రక్షణకర్త అయి ఉన్నారు తండ్రి. నిత్యం నేను స్తుతించి మహిమపరచే శక్తిని అనుగ్రహించి మీ ప్రేమ కృపలో బలపరిచి స్థిరపరచమని ఈ చిన్న ప్రార్థన ప్రభువు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.